నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. మనం జేఈ నీట్ గురించి ఇప్పటికీ 3-4 వీడియోస్ చేస్తున్నాము. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుతూనే ఉన్నాం. సబ్జెక్ట్ వైపు వస్తే పిల్లలు ఎక్కడ ఆగిపోవడానికి, అంటే కోర్సుని వదిలేయడానికి, హోప్లెస్ అయిపోవడానికి కారణాలు ఏంటి అంటారు? మాస్టర్ ఆఫ్ ద గేమ్ ఇన్ జేఈ నీట్ ఈ జర్నీలో అనేక సమస్యలను మనం స్పృశిస్తూ ఉన్నామండి. సో కింద దాంట్లో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ గురించి చాలా మంచి పాయింట్ అండి. పిల్లలు ఒక స్థాయి వరకు లేదా ఒక క్లాస్ వరకు బాగా చదివి కూడా ఒక సందర్భం వచ్చిన తర్వాత ఆగిపోతారు. ఎందుకు అర్థం కాదు. పర్టికులర్లీ జేఈ నీట్లో మనం చూసినప్పుడు చాలామందిని, 100 మంది పిల్లలు అసలు ఏం జరుగుతుందని కొంచెం లోతుగా రీసెర్చ్ చేసినప్పుడు ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది పిల్లలు మ్యాథమెటిక్స్ అంటే భయం. అదే టైంలో కొంతమంది పిల్లలకి ఎంతో ప్రేమ. కొంతమందికి ఫిజిక్స్ అంటే భయం, బయాలజీ అంటే ఇష్టం ఉండదు, కెమిస్ట్రీ అంటే కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. సో వీళ్ళంతా ఒకే క్లాసులో ఉన్నప్పటికీ, ఒకే ఎఫర్ట్ పెడుతున్నప్పటికీ ఎందుకు ఈ సమస్య వస్తుంది? సమస్య తెలిస్తేనే కదండి, లోతులోకి వెళ్తేనే కదా మనం అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరు ఎక్కువ మ్యాథమెటిక్స్ ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, వీళ్ళు మ్యాథ్స్ చేయలేకపోతున్నారు లేదా కెమిస్ట్రీ బాగా ఆస్వాదిస్తున్నారు ఎందుకు అని చూసినప్పుడు మనకి లోతుగా దాని యొక్క ప్రాబ్లం ఏమిటనేటువంటిది అర్థమవుతుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ చూసినప్పుడు ఎవరైనా సరే ఒకదాన్ని ఇష్టపడినప్పుడు అండి, మొట్టమొదటిగా మనం ఎక్కువ టైం ఇస్తాం. ఎప్పుడైతే ఎక్కువ టైం ఇచ్చామో ఇంకొంచెం లోతుకు వెళ్తాం. ఎప్పుడైతే లోతుకు వెళ్ళామో రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిందో మరింత ఎక్కువ ప్రేమ పెరుగుతుంది. సో అందుకే మీరు చిన్నపిల్లల విషయంలో కూడా 6th 7th వరకు మ్యాథ్స్ అంటే బాగా చేసిన పిల్లవాడు 8th వచ్చేటప్పటికి అమ్మో నాకు మ్యాథ్స్ అంటే నాకు కష్టం, లేదా 9th వచ్చేటప్పటికి ఇది నాకు పడదు, లేదా 11th వచ్చేటప్పటికి ఇది నాకు అసలు భూతం అనేటువంటి స్థాయికి వచ్చేసినటువంటి వాళ్ళు వేల మంది పిల్లలు కనిపిస్తూ ఉంటారు. అలాగే 8th వరకు కష్టపడి కింద మీద పడుతూ వచ్చినటువంటి వాడు 9th 10th వచ్చేటప్పటికి లేదు ఇది ఇంత ఈజీగా ఉందా, ఇన్నాళ్ళు ఎంతో కష్టం అనుకున్నానే ఈ సబ్జెక్టు ఇంత ఈజీగా ఉందా అని అనిపిస్తుంది. సో మరి ఎందుకు జరుగుతుందండి ఇది? ఆ కాంప్లెక్సిటీ ఆఫ్ టాపిక్స్ అనేటువంటివి కొన్ని సందర్భాల్లో ఉన్నప్పటికీ అక్కడ అప్రోచ్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. సో ఆ టీచరు, ఆ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క అప్రోచ్ అనేటువంటిది ఇంపార్టెంట్. దీన్ని నేనేమంటానంటే అంటే ఈ జర్నీ చేసుకుంటూ వచ్చినటువంటి పిల్లలు 11th వచ్చేటప్పటికి నేను ఒక టర్మ్ యూజ్ చేస్తాను ఇక్కడ, మైండ్ బ్లాక్స్ అంటాను. అంటే ఈ మైండ్ బ్లాక్స్ వస్తాయన్నమాట. అంటే నాకు వాళ్ళకి ఇండివిజువల్గా ఒక్కొక్క థాట్స్ వస్తుంది. నేను ఫిజిక్స్లో మంచి కాదు, నాకు మ్యాథ్స్ ఇష్టం ఉండదు, లేకపోతే నాకు కెమిస్ట్రీ ఇష్టం అనేటువంటి ఈ బ్లాక్స్ ఆపేస్తాయి అన్నమాట అండి. వాళ్ళు చేయగలిగినప్పటికీ కూడా చేయలేకుండా ఆపేస్తాయి. సో దీన్ని మొట్టమొదటిగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందండి. దీనికి తోడు జేఈ నీట్కి వచ్చేటప్పటికి ఈ సిలబస్ వ్యాస్ట్ సిలబస్ ఉంటుందండి. అది బ్రెడ్త్ కానివ్వండి, డెప్త్ కానివ్వండి చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కసారిగా జంప్ వస్తుంది. అంటే 10th నుంచి 11thకి వచ్చేటప్పటికి సిలబస్లో జంప్ వస్తుంది. చూడండి, అంటే ఇది ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉందనుకోండి. సపోజ్ నాకు మ్యాథ్స్ ఇష్టం లేదు. మ్యాథ్స్ ఇష్టం లేనప్పుడు ఈ వచ్చినటువంటి బ్రెడ్త్ అండ్ డెప్త్ ఆఫ్ ద సిలబస్ ఎక్కువ యాడ్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే యాడ్ ఆన్ అవుతుందో ఆటోమేటిక్గా దాన్ని కొంచెం దూరం జరిగిపోతూ ఉంటాం అన్నమాట అండి. సో మరి ఇలా జరిగినప్పుడు అంటే ఇది కారణాలు గమనించాలి. మనం చెప్తున్నది ప్రతిదీ కూడా ఒక అవేర్నెస్. పిల్లల్లో ప్రాబ్లం ఉండదు. సో ఉన్నప్పటికీ ఎందుకు ఉంది అనేటువంటి దానికి కారణాలు కూడా విశ్లేషణకి దగ్గరికి తీసుకెళ్ళాలనేటువంటిది, లేదా అర్థం చేసుకుంటేనే దానికి మనకి సొల్యూషన్ వస్తుందండి. ఇక తర్వాత విషయానికి వస్తే అండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ జేఈ నీట్ జర్నీలో ఉండేటువంటి సపోజ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అండి, ఒక్కొక్క అందం ఒక్కొక్క దాంట్లో ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు మ్యాథ్స్ వస్తే మ్యాథ్స్లో రకరకాల చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం అండి. పెర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ అంటారు. కొంతమంది ఎంతో ఇష్టపడి చేస్తారు. ఇది మ్యాథ్స్లో సరైనటువంటి అవగాహన లేకపోయినా చేయగలుగుతారు. ఎందుకు చేయగలుగుతారంటే అది లాజికల్ థింకింగ్కి సంబంధించినటువంటిది. నేను ఎంతోమందిని చూస్తా నా క్లాసుల్లో, నేను మ్యాథ్స్ చెప్పేటువంటిప్పుడు వెనకాల బెంచ్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా స్పందించేటువంటి చాప్టర్స్ అనమాట. అంటే ఇది లాజిక్కి సంబంధించింది. లాజిక్ ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటుంది. వాళ్ళు ఎఫర్ట్ పెట్టక అలాగా కనిపించకుండా ఉంటుందన్నమాట అండి. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ అంటాం. అది ఒక బ్యూటిఫుల్ విజువలైజేషన్ అనమాట అండి. దాన్ని చక్కగా క్వశ్చన్ అర్థం చేసుకొని విజువలైజ్ చేసి వాళ్ళని అప్లై చేయగలిగితే, వాళ్ళు నేర్చుకున్నది అప్లై చేయగలిగితే అది ఈజీ అయిపోతుంది. ఇది చేయని వాళ్ళకేమో అది కష్టం అయిపోతుంది. అంటే ఎవరికి ఈజీ ఉంది, ఎవరికి కష్టం ఉంది అనేది చాలా దగ్గరగా ప్రేమగా కూర్చోబెట్టి
తెలుసుకుంటే వచ్చేటువంటి సమాధానాలు అన్నమాట అండి ఇవి. ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే అక్కడ ఒక 3 ఉంటాయి. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్. ఒకటైతే బై హార్ట్ చేయాల్సింది ఉంటుంది, కొంచెం అర్థం చేసుకుని కొంచెం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొక దాంట్లో ఆర్గానిక్లో ఆ రీజన్స్, రియాక్షన్స్ లోతుగా ఆలోచించి లాజికల్గా అర్థం చేసుకోవాల్సినట్టు ఉంటుంది. ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి దాన్ని సాల్వ్ చేయాలి, మ్యాథ్స్ లాగా సాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ పిల్లలు దీన్ని అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే ప్రతిదానికి ఒకటి, సపోజ్ మ్యాథ్స్ కూడా చదివేటువంటి పిల్లలు ఉంటారు, నేను మ్యాథ్స్ చదువుతున్నాను అంటారు. సో అదేమవుతుందంటే వాళ్ళు ఎఫర్ట్ పెడతారు ఫోర్స్ వల్ల దేని వల్ల, కానీ ఫలితం రాదు. సో కాబట్టి ప్రతి దాంట్లో ఉన్నటువంటి ఆ బ్యూటీని పిల్లలకి తెలియజేయాలి. మ్యాథ్స్ వేరు, ఫిజిక్స్ వేరు, కెమిస్ట్రీ వేరు, బయాలజీ వేరు. కొంతమంది పిల్లలకి ఫిజిక్స్ విషయం చూస్తా, నేను చాలా రీసెర్చ్ చేశాను. ఫిజిక్స్లో పిల్లల్లో కొంతమందికి విపరీతమైన భయం ఉంటుంది, కొంతమందికి ఎంతో లోతైనటువంటి ప్రేమ ఉంటుందండి. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకునేటప్పుడు ఈ లోతైన ప్రేమను సంపాదించినటువంటి పిల్లలు ఇనీషియల్గా మంచి పర్యవేక్షణలో ఒక 3 నెలల పాటు పునాది. ఎందుకంటే ఆ రూల్స్ చేంజ్ అవ్వండి. ఫిజిక్స్లో ఆ కాన్సెప్ట్ అలా మైండ్లోకి వెళ్తే రూల్స్ చేంజ్ కావు, ఇక వాళ్ళని ఎవ్వరూ ఆపలేరండి. అలాంటి వాళ్ళు ఎంతోమందిని చూశారు. నా ఫ్రెండ్స్లో కొంతమంది బ్యూటిఫుల్ ఫిజిక్స్ టీచర్స్ ఉన్నారనమాట అండి. ఆ కాన్సెప్ట్స్ అలా ఇచ్చిన తర్వాత 3 నెలలు దాటిన తర్వాత మ్యాథ్స్, కెమిస్ట్రీలో చేంజ్ అవుతుంది తప్ప ఫిజిక్స్లో మాత్రం చేంజ్ అవ్వదు అనమాట. అట్లా ప్రతి దానికి ఒక లోతుగా విశ్లేషించి దాని యొక్క బ్యూటీ ఎక్కడుంది, ఎక్కడ మనం నేర్చుకుని ఎక్కడ అప్లై చేయాలి అనేటువంటిది. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ హైయర్ జర్నీలో ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాల్సింది ఖచ్చితంగా వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది, 10th వరకు జరిగినటువంటిది కాదు. దీనికి ఒక లోతైన అప్లికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 10th వరకు బోర్డ్ ఎగ్జామ్స్ వరకు బ్లూమ్స్ టాక్సానమీ అంటామండి, ఒక 5 అంశాలు ఉంటాయి అందులో. అండర్స్టాండింగ్, నాలెడ్జ్, అక్కడ వరకు ఆగిపోతుంది అనమాట. అప్లికేషన్ చాలా తక్కువ స్థాయిలో 5%, 10% ఉంటుంది. కానీ ఇక్కడ అప్లికేషన్కి వచ్చేటప్పుడు 25%కి వచ్చేస్తుంది అనమాట అండి. సో అదే అడ్వాన్స్డ్కి వెళ్ళేటప్పటికి 40-50%కి అప్లికేషన్ మోడల్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. అది కష్టం అవుతుంది. సో మరి దీన్ని ఎట్లా అంటే నేను ఇక్కడ 2 విషయాలు చెప్తానండి. ఏదైనా లెర్నింగ్ చేసేటప్పుడు 2 రకాల లెర్నింగ్స్. ఒకటి షాలో లెర్నింగ్, అలా పైన చదువుకుని వెళ్ళిపోవడం. రెండవది డీప్ లెర్నింగ్. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. పిల్లలకి చాలామందికి ఇందులో సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనం చాలా మాట్లాడుకున్నాం. సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారు పిల్లలు అంటే, ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వెంటనే యూట్యూబ్కి వెళ్తారు, ఇంటర్నెట్కి వెళ్తారు, గూగుల్ చేస్తారు. అది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందో పిల్లవాడికి తెలియదు. అది షాలో లెర్నింగ్ అనమాట అండి. అంటే మనకి గమ్యం లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం, నావిగేట్ అయిపోతాం, ప్రయాణం గమ్యం లేకుండా జరిగిపోతూ ఉంటుంది. మనం చెప్తున్నటువంటిది చాలా కొన్ని సొల్యూషన్స్ మనం ఏదైతే చెప్తామో అట్లా ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ చెప్తాను. నేనేమంటానంటే అండి, నావిగేట్ యువర్ జర్నీ, కంట్రోల్ యువర్ జర్నీ. దానికోసం నీకేం తెలియదు, ఇప్పుడు నీకేం తెలియదు తెలుసుకో ఫస్ట్. ఓకే, నాకు ఇది తెలియదు, సో దీనికోసం వెతకడం ప్రారంభించు. అంటే నువ్వు ఒక 1/2 hour యూట్యూబ్లో ఒక వీడియోని చూడాలనుకుంటే నీ గమ్యం నిర్దేశించు. అప్పుడు నువ్వు ఈ వీడియోని గైడ్ చేయగలుగుతావు, నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. లేకపోతే ఏమవుతుందండి, బుక్ అయినా సరే మనం బుక్ చదివేటప్పుడు, పిల్లలు చదువుకునేటప్పుడు నాకు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ రాదు అనుకునేటప్పుడు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అంటే ఏంటి, దీని అప్లికేషన్స్ ఏమిటి, దీని మీద ఉన్నటువంటి రిజల్ట్స్ ఏమిటి, దీన్ని అప్లై చేయాలంటే పాటించాల్సినటువంటి పద్ధతులు ఏమిటి, ఇవి 4 క్వశ్చన్సే నాకు. ఈ 4 క్వశ్చన్స్ నేను బుక్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, చాలా స్పష్టంగా బుక్ చెప్తుంది కదా. లేదు అంటే ఆ బుక్లో ఉన్నది చదువుతాము, పాపం ఎఫర్ట్ పెట్టాం, కానీ క్లారిటీ రాదు కదండి. ఇది షాలో లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఉన్నటువంటి తేడా అండి. అయితే సో దీన్ని బట్టి నేను ఫైనల్గా LRI అని చెప్తానండి. L అంటే లెర్న్, R అంటే రిఫ్లెక్ట్, I అంటే ఇంప్లిమెంట్, L అంటే ఇన్పుట్ అండి. ఈ రిఫ్లెక్ట్ అండ్ ఇంప్లిమెంట్ అనేటువంటిది మీకు అవుట్పుట్ని ఇస్తుంది. ఎక్కువ సమయం మీరు I మీద కేటాయించగలిగినట్టయితే మీ ఫలితాలు వేరేగా ఉంటాయి. నిన్నటి వరకు మీరు చూసినటువంటి కాంప్లెక్సిటీ రాను రాను తగ్గిపోతూ ఉంటుంది అనమాట అండి. సో ఇది జాగ్రత్తగా గమనించాల్సినటువంటివి. ఇది అంటే ఒక పై స్థాయిలో మనం చెప్పాము. సో దీన్ని కొంచెం లోతుగా వెళితే, సెషన్స్కి వచ్చినట్లయితే కొంచెం లోతుగా ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నాను సార్. ఎందుకంటే చాలా మందికి టఫ్ అనిపిస్తూ ఉంటుంది సిచ్యుయేషన్. కొన్నిసార్లు సిలబస్ అర్థం కాదు, దానివల్లనే వద్దు ఇంత బ్రెయిన్ వర్క్ ఎందుకు చేయాలన్న దాంట్లో వదిలేసిన సందర్భాలు ఉంటాయి. అలా పిల్లలు ఉన్న ఒకవేళ పేరెంట్స్ అది గమనించినా మన సెషన్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి, దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసి ఈజీ చేసే ప్రాసెస్ మన దగ్గర ఉంది. దాని గురించే చెప్తున్నా. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, మ్యాథ్స్లోనే
రకరకాల చాప్టర్ చెప్పాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ, అంటే దేన్ని ఎలా డీల్ చేయాలన్నట్టు. సపోజ్ యానిమల్స్ ఉంటాయండి, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ట్రీట్ చేయాలి, అప్పుడు అవి మచ్చిక అవుతాయి. సో అట్లాగే ఇవి కూడా ఆ మచ్చిక అవ్వటానికి ఏ టాపిక్ని ఏ విధంగా డీల్ చేయాలనేటువంటిది లోతుగా మనకి ఆ సెషన్ కూడా ప్రతి బుధవారం జరిగేటువంటి సెషన్లో కాంప్లెక్సిటీ ఆఫ్ సబ్జెక్ట్ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటిది ప్రతి బుధవారం జరిగేటువంటి సెషన్ అనమాట అండి. అది గ్రూప్ సెషన్కి వాళ్ళకి ఎన్రోల్ కావచ్చు, లేదా పర్సనల్గా వాళ్ళకి ఏదైనా ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఇబ్బంది ఉన్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని ఆ పర్టికులర్ ప్రాబ్లం మేరకు వాళ్ళ సొల్యూషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.